నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య కాలంలో కాస్త ఫైర్ బ్రాండ్గా మారుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు సుమా గారి మీద కొంచెం కోప్పడ్డారు. అండ్ నిన్న కూడా నేనేమి నెక్స్ట్ సినిమాలో ఏం చేయట్లే అని అనేసి, బట్ అలా చేయకపోతే మీరు ఊరుకుంటారా, మీకోసం అన్నా నేను చేయాలి కదా అన్నట్టుగా కూడా మాట్లాడారు. బట్ ఈ మధ్య ఎందుకు ఆయనకు కొంచెం కోపం వస్తుందేమో అనిపిస్తుంది. ఏమంటారు, ఎందువల్ల కోపం? అంటే ఆయనకి ఎదురైనటువంటి సంఘటనలు అట్లాంటి సొమ్ము గారు అంటే ఏదో కొంచెం వాళ్ళకి మధ్య ఉన్న క్లోజ్ ఒక రిలేషన్. అంటే రాజీవ్ కనకాల ఈయన తారక్ గారికి ఇద్దరికి మంచి స్నేహం ఉంది. అదే వీరిద్దరూ అనుకోవడం సహజమే. మనం బయటి వాళ్ళం కంగారు పడతాం కానీ సొమ్ము మీద ఆయన కోపడడం కానీ, సొమ్ము తారక మీద కోపడడం కానీ సర్వసహజం అది. ఇకపోతే అది ఏంటి ఎలా అయిపోతుందంటే, అక్కడ వెళ్ళాడు అమెరికాలో తనకు కావాల్సిన రిసీవింగ్ లేదు, తనకి పిఆర్ లేదు. ఆలోచించండి, మనం ఆలోచిద్దాం. అక్కడ రామ్ చరణ్కేమో మన సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ప్రియాంక చోప్రా ఉంది, సల్మాన్ ఖాన్ తాలూకు పిఆర్ అంతా అక్కడ ఉంది. పెద్ద వాళ్ళకి పరిచయాలు చేశారు. ఎవరిని? రామ్ చరణ్ని. ఈయన పాపం ఇద్దరు ఈక్వల్ ఆర్టిస్టులు కదా, ఈయన ఎవరు పలకరించేవాళ్ళు లేరు. ఈ రాజమౌళి మన కీరవాణి రామ్ చరణ్ పక్కనే తిరుగుతున్నారు, రామ్ చరణ్ చుట్టూ తిరుగుతున్నారు. చికాగా ఉందన్నమాట. పోయిన తర్వాత ఆ డ్యాన్స్ అన్న వేసి ఆ స్టేజ్ మీద చేస్తే బాగున్నాం. వాళ్ళు ఏం చేశారు, 150 మంది అమెరికన్ చేత డ్యాన్స్ చేయించారు. అర్థమైందా? ఇవన్నీ చికాకులే కదా. అవార్డు వచ్చిందా? రాలేదు. మరి అవార్డు ఎందుకు పట్టుకున్నాడో తెలియదు. అదేందుకే నాకు అంటే అవన్నీ మనకే చికాగ్గా ఉంది. వెళ్ళారు, ఒకరోజు తిరిగి వచ్చేసాడు. ఇక పోయినట్టయితే తారకరత్న ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు దగ్గరే ఉన్నాడు. ఆ పేరు కాస్త బాలయ్య బాబు తీసుకెళ్ళిపోయాడు. బాలయ్య బాబు తీసుకెళ్ళిపోయి ఆలోచించు సైకలాజికల్గా. బాలయ్య బాబు తీసుకెళ్ళిపోయి పెద్దకరం రోజునేమో కళ్యాణ్ రామును తారక్ వచ్చారు. వచ్చినప్పుడు గౌరవంగా బాలకృష్ణని చూసి లేచినప్పుడు, అరే ఎక్కడ కూర్చున్నట్టు వీరు చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఏదో పురమాయిస్తే ఆయన పెద్దరికి ఉండేది, వీళ్ళకి చిన్నరికి ఉండేది. ఆలోచించండి. అసలు వీళ్ళెవరూ తెలియనట్టుగా నా మొహం తిప్పేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది? కనుక ఇవన్నీ కూడా ఆయన్ని దెబ్బతీసాయి మాట. దెబ్బతీసి అరే ఎందుకురా నేను ఇలాగా ఆ మాటల్లో పడిపోయి ఆ సినిమా చేశాడు. ఎవరు? మన త్రిబుల్-ఆర్. ఇప్పుడు ఇలాగ ఏదో నేను ఒకవేళ బలహీనతకి నేను లొంగిపోయినట్టయితే తర్వాత బాధపడాలి కదా అనేటువంటి ఆయనకి ఒక డిస్టింగ్విషన్ సంఘర్షణలో ఉన్నాడన్నమాట. ఇటు ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదు, అటు బయట వాళ్ళు మీకు అర్థమైందా? మర్యాద ఇవ్వకపోయేసరికి అంతే కదా. ఇప్పుడు తారక రత్నం కోసం బాగా కష్టపడినవాడు ఆయన, అది పోయి ఇప్పుడు రామ్ చరణ్తో ఈక్వల్గా పాపం ఏదో నవ్వు ముఖాన వేసుకొని అక్కడ వెళ్ళినవాడు. అక్కడ మొత్తం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ రామ్ చరణే అర్థమయ్యాడు కానీ తారక్ అర్థం కాలేదు. పైగా వాళ్ళ పిఆర్ ఉంది అక్కడ. ఇద్దరు ప్రియాంక చోప్రాను సల్మాన్ ఖాను వాళ్ళు పరిచయం చేస్తే గౌరవం ఇస్తారు. ఎవరో పరిచయం చేయాలి కదా, పరిచయం చేసే వాళ్ళు కూడా తగిన స్థాయి ఉండాలి. అర్థమైందా? పరిచయం చేసే వాళ్ళకు కూడా తగిన స్థాయి ఉండాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను పరిచయం చేశారనుకో 10 మంది దృష్టిలో పడతాను నేను. అర్థమైందా? లేకుండా మనం ఎక్కడో ఉండి మన అక్కడ ఎవరు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చిన్న ఆర్టిస్ట్ ఉన్నారు, మీరు కదా, మీరు ఆర్టిస్ట్ అంటే చిన్న ఆర్టిస్టులు పరిచయం చేసినట్టయితే దాన్ని పట్టించుకోరు కదా. ఇప్పుడు రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఉన్నాడు, ఆయన నన్ను పరిచయం చేశాడు అనుకోండి, ఎవరు పరిచయం ఆయనకే ఇప్పుడు అంత పెద్ద అడ్రస్ ఉండి కూడా వేషాలు లేవు, నన్ను ఎవరు చూస్తారు? అది మాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడతారన్నమాట. అంటే అక్కడ పిఆర్ని ఏర్పాటు చేసుకోవడంలో అప్పటికీ కూడా
నాకు అవమానాలు ఏవి కొత్త కాదు అంటూ ఒక డైలాగ్ వేశారు. చాలా అవమానాలు తట్టుకొని ఎక్కడి వరకు వచ్చాను, నాకంటూ ఒక దారిని నేను సృష్టించుకున్నాను అంటూ కూడా అవునవును ఒక డైలాగ్ వేశారు. చిన్నప్పటి నుంచి అవమానాలు ఆయన బాగా అనుభవించాడు. ఆ అవమానాలు, ఆ కసి, ఇవన్నీ మీకు ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. అంటే ఎవరైనా జీవితంలో ఓడిపోయినట్టయితే అదే విజయానికి తొలిమెట్టు. జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత అవమానం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. అవును, ఏమంటారు? అంటే అవమానం జరుగుతుంది అనుకోలేదంటే అక్కడ వాతావరణం అలాగే ఏర్పడింది. అక్కడ ఆస్కార్ అన్నది వీళ్ళెవ్వరికీ అందుబాటులో లేని ప్రక్రియ. అర్థమైందా? ఈ ఆస్కార్ అనేది వీళ్ళెవరికి అందుబాటులో లేనటువంటి ఒక సర్కిల్ మాట. అక్కడికి వెళ్ళిపోయి అందరూ ఇంగ్లీష్లో కూర్చుంటారు లాస్ ఏంజల్స్లో. వీళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు? పోనీ రేడియో స్టేషన్లో అంటే ఎవడో చెప్పాలి రేడియో స్టేషన్లో ఇంటర్వ్యూ అని. టీవీ అంటే టీవీ ఎవడో చెప్పాలి, మా వాడు వస్తున్నాడయ్యా మనకి టాలీవుడ్లో ద బెస్ట్ స్టార్ అని ఎవడో పరిచయం చేస్తే టీవీ వాళ్ళు వెల్కమ్ అంటారు. ఎవరో పిఆర్ కావాలి కదా. పిఆర్ అంటే పర్సనల్ రిలేషన్ చేసేటువంటి ఒక జర్నలిస్ట్ కావాలి. మంచి ఆ జర్నలిస్ట్ కూడా మామూలు అయితే ఏం చేయలేడు. ఇప్పుడు నేను TV9లో ఒక ప్రోగ్రాం పెట్టించాలంటే నేను వెళ్తే వాళ్ళు ప్రోగ్రాం పెడతారా? దాంతో అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరో వెళ్ళాలన్నమాట. ఓ రేంజ్ అనుబంధం. ఫోన్ చేసి ఆ రామేశ్వరరావుకి ఎవరో అంటే ప్రాపర్టీతో మాట్లాడి అంటే బాగుంటుంది. అందువల్ల అదేమి లేక కొంచెం ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. కాకపోతే ఈ విషయంలో రాజమౌళి గారు కూడా కాస్త విమర్శలు ఎదుర్కొంటున్నారు. రామ్ చరణ్ ని ఫోకస్ చేసినంతగా జూనియర్ ఎన్టీఆర్ ని ఫోకస్ చేయలేదు అంటూ. అది కూడా తప్పే కదా, మీరేమంటారు? అది అనుకోకుండా మరి జరుగుతున్నట్టుగా ఆయన చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే క్యారెక్టర్ ఇవ్వడం, చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం రామ్ చరణ్ చేశాడు. పబ్లిసిటీ ప్రాపగండా కూడా ఎక్కువ రామ్ చరణ్ మొత్తం జనాల దృష్టిలో పడ్డాడు. ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్నాయన్నమాట. అక్కడ కూడా మరి అమెరికాలోనూ విపరీతమైనటువంటి క్రేజీ. అమెరికాలో ఇల్లు కొనుక్కున్నట రాజమౌళి గారు అక్కడ ఫంక్షన్ చేశారు. అంటే హోము సెలబ్రేషన్ చేశాడు. అక్కడికి మరి తారక్ వెళ్ళలేకపోయాడు. ఇవన్నీ మనకి పిలవలేదా? పిలవకుంటే ఉండరమ్మా. అక్కడ నేనే ఉద్ధరించాను కనుక వెళ్ళి ఉంటాను అనుకుంటారన్నమాట. పిలవకంటే ఎందుకుంటారు? మళ్ళీ జనరల్గా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మన గౌరవాన్ని ఎవరూ కాపాడరు, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ విధంగా ఆలోచిస్తారన్నమాట. అందరి దగ్గరికి వెళ్ళరు, అందరితో పాలు పంచుకోలేరు. అప్పుడు మన గౌరవం ఎక్కడైతే కాపాడుకుంటామో అక్కడే కాపాడుకోవాలి. ప్రస్తుతానికి ఆయన కోపాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారంటారా? ఫ్యాన్స్ ఏముందమ్మా, ఇప్పుడు ఫ్యాన్స్లో ఎంత గొప్ప త్యాగ గుణం ఉంటుందంటే బాలయ్య గారు పిలిచి టపాపడి చెంపదెబ్బ కొట్టినప్పుడు కూడా బాలయ్య బాబు నన్ను కొట్టాడు అనేటువంటి నిజంగా హ్యాట్సాప్ ఉన్నా. అంటే వాళ్ళు ఫోన్ ఇచ్చిరేసినా సరే పోన్రా, కోపం ఎవరికైనా వస్తుంది, అంత ఎండలో తిరుగుతుంటే ఎవరికి కోపం రాదు అంటారు. మా మేనల్లుడు ఒకడు ఉన్నాడు, బాలకృష్ణ గారి ఫ్యాన్ అన్నమాట. వాడు ఈ బాలకృష్ణ గారి మాట వచ్చిందంటే ఆ పువ్వుల దుకాణంలో మంచి బిజినెస్ ఉంటుంది. పూలదండలు పెళ్ళి అయితే మరీ డెకరేషన్స్ కాటికి ఉంటుందన్నమాట. అక్కడ ఎంత ఎండ ఉందో, ఎన్ని సెంటీమీటర్ల ఎండ ఎంత ఉందో, బాలకృష్ణకి ఎంత చెమట కారిందో, షర్ట్కి ముందు ఎంత తడిచింది, వెనక ఎంత తడిచిందో, ఇవన్నీ చెప్తారన్నమాట. అంత కష్టపడిన వాడికి చిరాకు ఉండడంలో తప్పేంటి అంటాడు. మనం మాట్లాడలేము. అలా మనం అంత త్యాగం చేస్తారు అభిమానులు. అలాగే ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఏముంది, కొట్టినా తిట్టినా కోపగించుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళకి వాళ్ళే దేవుడు, వాళ్ళే దేవుడి కంటే గొప్ప. రైట్. అది థ్యాంక్ యూ సో మచ్.